నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అడ్డుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆయన అన్నారు. ఓపెన్ యాక్షన్ ద్వారా బొగ్గు గనుల కేటాయింపు విధానాన్ని బీజేపీ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి నష్టం చేసిందని బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణకే తలమానికమని చెప్పారు. బట్టి విక్రమార్క బొగ్గు గనుల వేలం ప్రక్రియ గురించి మాట్లాడారు. సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 26,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 40 గనుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్యల గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉందా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఎవరైనా తెలియని ఆక్షన్ పెడతా ఉంటే తెలుసు చెప్తున్నాం. రాష్ట్రంలో నిజంగా మీకు మేము టైం తీసుకుంటాం. కిషన్ రెడ్డి గారిని అడుగుతాం, నరేంద్ర మోడీ గారి టైం కూడా అడుగుతాం. మీకు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీగా ఉండి 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఉంటే మీరు కూడా ఆ డెలిగేషన్లో వచ్చి గతంలో మీరు చేసిన తప్పుల్ని ఏదో ఆ యాక్ట్కి మద్దతు ఇచ్చి చేశారే అట్లా కుట్ర చేయకుండా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించండి అడుగుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వెళ్తాం. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ 2 గతంలో ఆక్షన్లో పొందినటువంటి అవంతిక కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించింది ప్రజాప్రభుత్వంగా మేము చేయాల్సిన ప్రయత్నంతో మేము చేస్తా ఉంటే ఇంకా చదువునమ్మా అని బయటకు వచ్చి ఒక పక్కన ఏంటంటే కాగితాలతో సహా నేను చెప్పినవన్నీ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పార్టీ సహచరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కోనవనేని సాంబశివరావు గారు ఇప్పటికే 2-3 సార్లు నాకు లేఖ ఇచ్చారు. సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలని వారు కొత్తగూడెం నుంచి లేఖ ఇస్తాం. ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం. అర్థం చేసుకోండి. ఓకే. నీటి పరీక్ష నిర్వహణ ఫలితాల అంశాలలో చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని అన్నారు మంత్రి. విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పారు. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్డీఏ సర్కార్ దారుణంగా ఫెయిల్ అయిందని అన్నారు. నీట్పై నమ్మకం కల్పించేలా వివరించాల్సిన అవసరం ఉందని, దానిపై కేంద్రం చూసుకోవాలని చెప్పుకొచ్చారు. మరోవైపు సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తుందని అన్నారు. కార్మికుల నైపుణ్యం వల్ల అది బలంగా ఉందని తెలిపారు. సింగరేణి రంగ సంస్థ ద్వారానే చేయాలని, కానీ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారని అన్నారు. దీనిపై కేంద్ర సర్కార్ పునరాలోచన చేసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేసి ఉంటారు. మేమేమాడుతున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అది తప్పు, అది సరికాదు. ఈరోజు మీరు చేపట్టే ఈ కార్యక్రమం సరికాదు. దాన్ని పునరాలోచన చేసుకొని డెఫినెట్లీ మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మూడోసారి వచ్చి 10 రోజులు అవుతా ఉంది. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలుసుకొని రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారు ప్రధానమంత్రి గారిని కలుసుకోవటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ సబ్జెక్టును కూడా మరొక్క మారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారిపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు వేలాన్ని బహిష్కరించడం, వేలంలో పాల్గొనొద్దు అనేది నిర్ణయం తీసుకుంటారు. మా వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. మేము ఏమైతే ప్రత్యేకంగా మా ఆలోచన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తిరిగి పునరాలోచన చేస్తుందని మాకు నమ్మకం ఉంది. సింగరేణి సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అది ఆ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా ఆలోచనను సింగరేణి సంస్థకు సంబంధించిన బోర్డుకి తెలియజేయటం జరిగింది. ఒకవేళ బోర్డులో పాల్గొనాలని, వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థ ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏ మేరకు ఉంటుందని ప్రభుత్వ దృష్టికి వస్తున్నప్పుడు మేము మాట్లాడతాం. మేము స్పందించిన ప్రభుత్వం నుంచి ఈరోజు చెప్పే స్పందన ఇది, ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇదే అని మేము మనవి చేస్తాం. సంఘం పెట్టాడు, అన్నారా క్యాంటీన్లు ఇచ్చాడు, ప్రధానంగా నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల కాలం పాటు దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన పెద్దలను మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో ఇప్పటికైనా పునరాలోచన చేస్తే రేపు 2029లో జరిగే లోక్సభలో 1 సీట్ అని వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళాదే వైఖరితో మాట్లాడటం అనేది సరికాదు. రెండవది, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం విషయంలో ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండ రాయనిపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై సీఎం చంద్రబాబు నమస్కరించారు. అమరావతిపై త్వరలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల ఆంధ్రులకు అమరావతి చిరునామా అని అన్నారు. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునేలా రాజధానిగా నిర్మిస్తారని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి బ్రాండ్ను దెబ్బతీసిందని అన్నారు. అమరావతిపై ఏ ఒక్కరూ చెందింది కాదని అన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం అన్నారు. అమరావతి ప్రాంతాన్ని చూస్తే చాలా బాధ కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఒక భవనాన్ని కూడా నిర్మించలేదని అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేయడంతో పాలన ప్రారంభించిందని అన్నారు. 80% పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు కూడా పూర్తి చేయలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు,
ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి మంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజల ముందుకు వచ్చారు. 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. వ్యక్తిగత సంపద కాదు, ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ ఉంటుంది. రెండోది పోలవరం. పోలవరం గాని పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదులను అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. మొన్నే పోలవరం పోయొచ్చాను, నా ఆవేదన చెప్పాను. సంవత్సరాలు మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు. కడాన ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. ఈ యొక్క రాజధాని మనం చూస్తే పూర్తి అయిపోయినటివి, సగంలో ఆగిపోయినాయి. కొన్ని అయితే 80% పూర్తి. శాసన మండలి, శాసనసభ అభ్యర్థులు ఎవరైతే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితం అవడం మార్పు కావాలని ప్రజలు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ప్రజలు తమ ఓటుకు న్యాయం జరగాలని అనుకున్నారు కనుకనే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని వై షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజలు గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈసారి కాంగ్రెస్ మంచి ఫలితాలు తీసుకురాలేకపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందు 8% ఓట్ బ్యాంక్ వస్తుందని అనుకున్నప్పటికీ ప్రజలు గట్టి నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు. కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా, మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ స్టేటసే కాదు, పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు 2 రోజుల క్రితం వెళ్ళడం జరిగింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన. 2004లోనే రాజశేఖర్ రెడ్డి గారు 10,000 కోట్లతో
20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ హయాంలోనే 4,500 కోట్లు అంటే దాదాపుగా 40% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా 29,000 కోట్లకు పెంచారు. కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు. 2018 కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వల్ల సాధ్యం కాలేదు, పూర్తి చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి 55,000 కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కాస్టును పెంచారు. తీరా చూస్తే ఏ పని జరగలేదు. ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే 75% పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి, 25% పనులు మిగులున్నాయి. హైదరాబాద్ సిటీలో పట్టపగలు అంటే జనం ఎలా తిరుగుతారు? నిత్యం రద్దీగానే ఉంటాయి రోడ్లు. ఇలాంటి ఏరియాల్లో మేడ్చల్ కూడా ఒకటి. అలాంటి ప్రాంతాల్లో పట్టపగలు బంగారం షాపులోకి వచ్చిన దోపిడి దొంగలు కత్తితో షాప్ ఓనర్ని పొడిచి బంగారం దోచుకొని బైక్ పై వెళ్లిపోయారు. సమీపంలోనే పోలీస్ స్టేషన్ సైతం ఉండడంతో మరింత సంచలనంగా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే జూన్ 20వ తేదీ గురువారం మధ్యాహ్నం మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న జగదాంబ జ్యువెలరీ షాప్కు ఇద్దరు వచ్చారు. ఇందులో ఒకరు మాస్కు, మరొకరు బూర్కాకు ధరించి షాప్లోకి వచ్చారు. బంగారం కొనే విధంగా నటించి బూర్కా దొంగ తన దగ్గర ఉన్న కత్తితో షాప్ ఓనర్ శరీరంపై దాడి చేసి దొరికినంత బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. వెంటనే షాప్ ఓనర్ కేకలు వేయడంతో దొంగలు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ పై సైతం లెక్క చేయకుండా బంగారం దోపిడీ చేసి పారిపోయారు దొంగలు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించారు. బంగారం ఎంత పోయిందో తెలియాల్సి ఉంది. మహిళల ఆర్థిక స్థితిగతిని మార్చవలసిన అవసరం ఉందని అన్నారు మంత్రి సీతక్క. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాలని చెప్పారు. ఆయా జిల్లాలో లోకల్గా దేనికి డిమాండ్ ఎక్కువగా ఉందో అందులో మహిళలతో బిజినెస్ పెట్టించాలని చెప్పారు. మన దగ్గర ఉన్న వనరులని మనమే వాడుకోవాలని, కార్పొరేట్ సంస్థలు కాదని అన్నారు మంత్రి సీతక్క. అందుకోసం ప్రభుత్వం చేయూత కల్పించేందుకే రెడీగా ఉందని వెల్లడించారు. రాజేంద్ర నగర్లోని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అంశంపై మీటింగ్ కండక్ట్ చేశారు సీతక్క. మహిళా శక్తిని ఒక బ్రాండ్గా తీర్చిదిద్దాలని అన్నారు మంత్రి సీతక్క. మహిళా శక్తిపై సీఎం రేవంత్ రెడ్డికి గట్టి నమ్మకం ఉందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మహిళా శక్తిని తీర్చిదిద్దడమే చెప్పారు. గ్రామీణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.
ఇంకా ఏదైనా మా గవర్నమెంట్ ఆఫీసెస్ స్కూల్ తప్ప వేరే ఉంటాయి. నమస్కారం మేడం. మహిళల ప్రస్తుత ఆదాయాన్ని ఎన్నోసార్లు పైకి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ దృఢ నిశ్చయాన్ని దోహదపడడం కోసం తయారు చేసిన ప్రాజెక్ట్ మేడం ఇది. దీనిలో సౌరశక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసి ఎంత పవర్ ఉత్పత్తి అవుతుందో అది మొత్తం ప్రభుత్వ డిస్కౌంట్స్ అమ్మేసి వచ్చిన ఆదాయాల నుంచి వీళ్ళ ఖర్చులు, వడ్డీలు, రుణాలు తీసుకొని మిగిలిన ఆదాయం చెందేటట్టు మేడం ఉద్దేశము. ఇది 1 మెగావాట్ ప్లాంట్ పెట్టాలన్నా కానీ 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది వివోస్ కి చాలా భారం అవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి రాశారు. వీరికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ సబ్సిడీ కానీ కలిగించాలని. ఈ రెండింటిలో ఏది కలిగించినా కానీ ప్లాంట్ ఈజీగా రన్ చేయొచ్చు మేడం. మొదటి సంవత్సరాల నుంచే లాభాలు ఉంటాయి. ఒక్కొక్క ప్లాంట్ లైఫ్ 25 ఏళ్ళు ఉంటుంది మేడం. ఇది ఈ 25 ఏళ్లలో ఒక్కొక్క ప్లాంట్ మీద 1 మెగావాట్ ప్లాంట్ మీద కనీసం 5 కోట్ల రూపాయలు మిగిలి ఉంటుంది వివో. 25 ఓపిక చేసుకోవాలి మేడం. ఇది టెక్నికాలిటీస్, సాంకేతిక ఇవి చాలా 4 crore ఇన్వెస్ట్మెంట్ లో మనకి దాదాపు 16 lakh యూనిట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. 16.56 యూనిట్ జనరేట్ అవుతుంది. ఒక్కొక్క యూనిట్ కి వాళ్ళకి 3 రూపీస్ 13 పైసా ఈ ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ వాళ్ళు ఇస్తారు. 3 రూపీస్ 13 పైసా పర్ యూనిట్. అంటే మేము 16-17 lakh అనుకుంటే మేము దాదాపు 50 to 53 lakh రూపీస్ వాళ్ళకి ఆదాయం వస్తుంది పర్ ఇయర్. ఇక్కడ ఫస్ట్ 5 years ఏముంటుంది మేము దాంట్లో ఇంకా 40% ఎక్స్ట్రా వాళ్ళు ఇస్తారు. 40 పైసలు పర్ యూనిట్ 5 years వరకు. ఎవ్రీ 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 90% లోన్ తీసుకుంటారు. కొంచెం గవర్నమెంట్ నుంచి సహకారం అంటే సబ్సిడీ లేదా క్యాపిటల్ సబ్సిడీ ఉంటే మేము వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాఫిట్ మొదలవుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచే. ఇప్పుడు లోన్ ఇది 15 years లో ఖతం అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ 25 years వరకు పోతుంది. సో లాస్ట్ 10 years వరకు మేము వాళ్ళకి ఈ లోన్ కట్టడం బాధ్యత ఏమి ఉండదు. మొత్తం వచ్చిన 50 lakh రూపీస్ ప్రాఫిట్ లాగా వచ్చింది. దీనిలో మెయింటెనెన్స్ ఈ పెద్ద ఏమీ లేవు. ఓన్లీ క్లీనింగ్ చేయడం, దుమ్మ రాకుండా చూసుకోవడం అంతే తప్ప ఇంకా ఏమి కొంత ప్రొటెక్షన్ చేయడం అవేం తప్ప ఇంకా ఏమీ లేవు. ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కొద్దిగా తక్కువ లీజ్లో వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ మనకి కొని ఐడెంటిఫై చేస్తాం మేము ఆల్రెడీ. 31 ప్లేస్ ఎక్కడ ఇచ్చినా అంటే ఒకటే ఉంది మన దీనికి. ఈ సబ్ స్టేషన్ కి 1 kilometer 2 kilometer దూరం ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ ఆ కరెంట్ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.